కళ్ళని చూడకుండా ఉండలేకపోయాను జరని అంత అందంగా. హాయ్ గైస్, వెల్కమ్ టు MohithYT ఛానల్. గైస్ ఈరోజు కూడా సూపర్ ఎడిటింగ్ గురించి చెప్తాను గైస్. అండ్ మీ ఇష్టం అనమాట, ఏదైనా హీరోయిన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మీ లవర్స్కి కానీ లేదా మీదైనా సరే ఏదో ఒక పిక్ని అయితే పెట్టుకొని ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. గ్యాస్ ప్లీజ్ గ్యాస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా గట్టిగా అయితే కొట్టండి అండ్ లైక్ చేయండి గ్యాస్ ప్లీజ్. చూసిన ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ చేయండి, కాస్త వీడియో కొంచెం అందరికీ అయితే బూస్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్, మీరు ఇక్కడ క్రియేట్ న్యూ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు 9:16 సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నేను ఒకటి ఇది ఇస్తాను అనమాట, దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి గైస్. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, లిరిక్స్ కూడా మీకు దీనికి అటాచ్ అయ్యి అయితే ఉంటుందన్నమాట. అండ్ దీన్ని మీరు పక్కన అయితే పెట్టేసిండి, అంటే మీరు ముందుకైతే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇప్పుడు గైస్ మీరు ఏం చేస్తారంటే ఏవైతే పిక్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పిక్చర్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. గైస్ మీరు పిక్చర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క దాన్ని కూడా నీట్గా అయితే మీరు ఈ విధంగా సెట్ అయితే చేసుకోండి. జస్ట్ చిన్నదైతే మీరు ఈ విధంగా స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేసేసుకోండి ప్రతి ఒక్క పిక్ని కూడా. అండ్ అడ్జస్ట్ చేసిన తర్వాత గైస్ మనకి ఈ విధంగా వస్తాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ పిక్ మీద ట్యాప్ చేయండి. ఫస్ట్ పిక్ మీద ట్యాప్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు క్లిక్ చేసి ఇక్కడ లేయర్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి గైస్. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి VHS ఈ ఎఫెక్ట్ అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మనకి ఎక్కువైతే ఉండకూడదు. చూడండి నేను ఎంత అయితే పెడుతున్నాను, చాలా చిన్నదైతే పెట్టాను. అండ్ ఇక్కడ దాకా పెట్టేసి దీన్ని రైట్కి అయితే మీరు ట్రిమ్ చేసేసేయండి. అండ్ ఒకసారి దానిపైన ట్యాప్ చేసి దీన్ని మీరు ఫుల్ స్క్రీన్కి అయితే ఈ విధంగా డ్రాగ్ చేయండి గైస్. చూసారు కదా, ఏ విధంగా అయితే డ్రాగ్ చేసాను ఆ విధంగా అయితే మీరు డ్రాగ్ చేయండి. అండ్ డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పిక్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. కింద డిస్క్రిప్షన్లో ఒక లేయర్స్ అయితే లైక్ లిరిక్స్ అయితే ఇస్తాను గైస్, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళి మ్యాక్సిమం ఇక్కడ దాకా అయితే మీరు ఏ విధంగా క్రాపింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మాస్క్ ఆన్ చేసేసి ఫెదర్ ఫుల్గా అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇచ్చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. స్క్రీన్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. లిరిక్స్ అనేది కొంచెం చిన్నదైతే చేసుకోండి, మీకు కావాల్సినంత అయితే పెట్టుకొని ఇట్లా కిందనైతే సెట్ చేసేసేయండి గైస్. మనకి లిరిక్స్ కూడా ఓవరాల్గా అయితే ఇక్కడ సెట్ అయితే అయిపోతుంది. అండ్ గ్యాస్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ 6 సెకండ్స్ అట్లయితే ఉన్నాయి, 6-7 అట్లయితే ఉంది కదా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే మీకు పైకి స్క్రోల్ చేయండి. అండ్ ఇదైతే ఉంది కదా మనకి ఈ ఎఫెక్ట్ గ్యాస్ ఏం లేదు, మీకు ఇక్కడ స్టోర్లోకి వెళ్ళి మనకి మ్యాక్సిమం స్టార్టింగ్లోనే దొరికేస్తుంది మీకు. చూడండి గ్యాస్ మనకి స్టోర్లోనే స్టార్టింగ్లోనే ఉందన్నమాట ఈ ఎఫెక్ట్ అనేది. దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, మనకి ఆ ఎఫెక్ట్ అక్కడే దొరుకుతుంది అనమాట, ఈ 2 ఎఫెక్ట్స్ కూడా. అండ్ ఈ ఎఫెక్ట్ మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మీరు ఫుల్గా ఇట్లా అయితే డ్రాగ్ చేసేసేయండి. డ్రాగ్ చేసేసిన తర్వాత దీన్ని మీరు ఫుల్గా వీడియో ఎంత అయితే ఉందో లెంత్ అనేది అంత దాకా కూడా అయితే ఫుల్గా అయితే డ్రాగ్ చేసేసేయండి. అండ్ డ్రాగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఒక్కొక్క ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ సినిమాస్టిక్ మనకి జూమ్ అయితే ఉంది, సపోజ్ ఒకటి కానీ లేదా నేను వేరేది అయితే పెడతాను చూడండి. ఓకే, ఈ విధంగా ఒకటి అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏదైతే ఉందో దీని మీద ట్యాప్ చేయండి. అండ్ దీనికి ఇక్కడ ఇదిగోండి గ్యాస్, ఇక్కడ మనకి ఇది ఒకటి ఉంది ఎఫెక్ట్. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ని అయితే మీరు పెట్టండి గ్యాస్. అండ్ దీనికి ఒక ఎఫెక్ట్ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి జూమ్కి సంబంధించింది గ్యాస్, మనకి ఈ ఎఫెక్ట్ ఒకటైతే ఉంటుంది, దీన్ని కూడా అయితే మీరు ఒకటైతే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ జూమ్ సైడ్ది, అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇది కానీ లేదా ఇది కానీ అయితే పెట్టుకోవచ్చు, నేనైతే ఇది పెట్టాను. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇది ఇందులోని ఏదో ఒకటైతే మీరు ఈ విధంగా అయితే పెట్టేసేయండి. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే మీరు ఈ విధంగా పెట్టండి గైస్. అండ్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ మీకు లిరిక్స్ దాకా అయితే వచ్చేస్తుంది. అండ్ అక్కడికి వచ్చేసి రైట్ ట్రిమ్ అయితే ఇచ్చేసేయండి, అంటే ఫోటోకి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ గైస్ కింద డిస్క్రిప్షన్ నేను ఇంకోటి అయితే ఇస్తాను, లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కదా, దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. దీన్ని మీరు ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్కి వచ్చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పైన ట్యాప్ చేసి సింపుల్గా అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.